బాక్స్ ప్యాకింగ్ అయితే గట్టిగా చేశాడు, బాగుంది. సో మనకైతే మంచిగానే రెస్పాండ్ అయ్యారు స్టోర్లో. అండ్ నేను చెప్పాను అంటే స్టోర్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, ఆన్లైన్లో తక్కువ ఉంది బస్, ఏం చేయాలి అని. సో వాళ్ళు నాకు ఏం చెప్పారంటే స్టోర్లో ఏ ప్రైస్ ఉందో అది మర్చిపోండి సార్, మేము ఆన్లైన్ ఏ ప్రైస్ ఉందో దానికి మేము మ్యాచ్ చేస్తామని చెప్పాడు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ కదా. మామూలుగా యూఎస్లో ఉండేది ఈ ప్రైస్ మ్యాచింగ్ అనేది, బట్ ఇక్కడ కూడా ఉందంటే మంచిగా అనిపించింది. చూపిస్తా చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒక పైప్ ఇచ్చాడు, డస్ట్ పైపు. అండ్ లెట్స్ సీ, ఇది ఊరికి పైన పెట్టాడు. రావట్లేదు. జై శ్రీమన్నారాయణ. ఇదిగోండి, ఇది మొత్తం వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనరు అగారోది. సో నాకైతే ఈ బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ ఇంప్రెషన్లో చూస్తే ఇది కొంచెం హార్డ్ ప్లాస్టిక్, ఈ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది దీనిది. అలాగే ఇది వచ్చేసరికి స్టీల్ అనమాట, ఈ బేస్ ఏదైతే ఉందో. అండ్ ఇది పైన దీనికే మోటార్ ఉంటుంది. ఈ క్లిప్పులు కూడా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ క్లిప్ లాగిచ్చాడు. అంటే ఇవి ప్రాక్టికల్గా మనకు ఎంతగా ఉపయోగపడతాయి అనేది మనకు తెలియదు, బట్ మనకేంటంటే ఇవన్నీ ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసరికి మోటార్ అన్నమాట. ఇక్కడ మోటార్ కొంచెం హెవీగా ఉంది మోటార్. ఇది డస్ట్ బ్యాగ్. సో ఈ డస్ట్ బ్యాగ్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఫర్ డ్రై ఫంక్షన్కి ఈ డస్ట్ బ్యాగ్, వెట్కి పనికిరాదు. వెట్ ఏదైనా మీరు చేసేటప్పుడు ఈ డస్ట్ బ్యాగ్ని తీసేయాల్సి వస్తుంది, లేదంటే ఈ డస్ట్ బ్యాగ్ 500 అంత ఉంటుంది రేంజ్. సో ఇది మళ్ళీ మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వెట్తో ఏంటంటే ఇది పీల్చినప్పుడు ఏంటంటే ఇది మొత్తం అతుక్కుపోతుంది ఇదంతా. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు డ్రై చేసినప్పుడు ఇది ఇంక వర్క్ కాదు. సో అదొక్కటి మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఈ బిన్ ఇదేమో ఇది స్టీల్ది కంప్లీట్. సో క్వాలిటీ కూడా బాగుంది. మనకు పాత రోజుల్లో మనకు బియ్యం అది పోసుకోవడానికి డబ్బాలు ఉంటాయి కదా, అట్లా ఉంది, బాగానే ఉంది క్వాలిటీ. అయితే ఇది ఇట్లా కొన్ని అటాచ్మెంట్స్ ఇచ్చాడు. ఇదేమో ఇది టెలిస్కోపిక్ది అనమాట. సో చూపిస్తా ఇట్లా ఇది. సో ఇది ఎక్స్పాండ్ అవుతుంది ఇంకా. సో ఇది ఎక్స్పాండ్ అవుతుంది, చూపిస్తాను అది పెట్టిన తర్వాత. అండ్ ఒకటేమో వెట్ కోసం ఒకటి ఇచ్చాడు, అండ్ ఒకటి డ్రై కోసము. సో ఇట్లా డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఇది ఫిల్టర్, రైట్. సో ఇదేంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం డస్ట్ని తీసేసేటప్పుడు, రైట్, వ్యాక్యూమ్ చేసేటప్పుడు సో దీన్ని ఇక్కడ ఇట్లా తగిలేయాలి. అదే మనం బ్లో చేసేటప్పుడు సో దీన్ని ఓపెన్ చేసి దీన్ని తగిలేయాలన్నమాట, దీన్ని తగిలేయాలి. అండ్ అప్పుడు ఆల్టర్నేటివ్ ఏది క్లోజ్ చేసామో ఓపెన్ చేసిన దానిలో పైప్ పెట్టాలి. సో అది ఓవరాల్గా ఈ బాక్స్లో అయితే ఉన్నవి. ఫంక్షనల్ ఉందో చూపిస్తా చూడండి. పైప్, ఈ పైప్ని తీసి అటాచ్ చేస్తాను, అయిపోయింది. అండ్ ఈ బేస్కి వచ్చేసరికి దీన్ని నేను చెప్పగల ఈ టెలిస్కోపిక్ స్టాండ్ అని చెప్పి. సో ఇది బేసిక్గా ఇట్లా లోపలికి వెళ్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సో దాన్ని మనం ఇట్లా పెట్టేసేసుకుంటే ఇట్లా ఎంత హైట్ వచ్చిందనమాట మనకి, రైట్. అండ్ ఇదొక అటాచ్మెంట్. ఐ థింక్ దిస్ ఇస్ గుడ్. రివర్స్ పెట్టినట్టు ఇట్లా అంతే. ఓవరాల్గా అయితే ఇది ప్రస్తుతానికి అయితే సెట్ అయింది. బట్ దీని వర్కింగ్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి గ్యాస్, ఇదిగోండి ఫిల్టర్ ఇందులో పెట్టేసాను అక్కడ దీనికి. అండ్ డస్ట్ బ్యాగ్ కూడా పెట్టేసాము. అండ్ యా, ఏంటంటే ఈ డస్ట్ బ్యాగ్ లేకపోతే ఏం జరుగుతుందంటే ఇంజిన్లోకి ఈ చెత్తా చెదారం అంతా వెళ్తుందన్నమాట. సో దట్ విల్ కాంప్లికేట్, ఇంజిన్ లైఫ్ తగ్గిపోతుంది. అందుకోసమని మేక్ ష్యూర్ ఆ డస్ట్ బ్యాగ్ అది ప్రాపర్గా మీరు ఇన్సర్ట్ చేసేలాగా. ఓకే, సో ఓకే,
ఆన్ అయితే చేసాము, ఆన్ చేసాము. ఐ గెస్ ఇది. సో దీని సక్షన్ పవర్ అయితే చాలా బాగుంది, వెరీ పవర్ఫుల్ ఉంది. కాకపోతే ఇదిగో ఈ ఇంజిన్ సౌండ్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఇది స్టీల్ డబ్బా టైప్ కాబట్టి సో కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. కానీ ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఇండియాలో ఇట్లాంటివి అయితే బాగా వర్కౌట్ అవుతాయి. యూఎస్లో ఏంటంటే మనకు కార్పెట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి డైసన్ కొంచెం అంటే ఎంత ఫ్యాన్సీ స్టఫ్ మనం వాడినా ఇట్ విల్ వర్క్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది వ్యాక్యూమ్ క్లీనర్స్లో చాలా బ్రాండ్స్, చాలా రేట్స్ ఉన్నాయి. సో ఇది వెట్ అండ్ డ్రై అండ్ బ్లోయింగ్ ఫంక్షన్లో వితౌట్ హెపా ఫిల్టర్ వచ్చి అండ్ 21 లీటర్ కెపాసిటీతో ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 6400 రేంజ్లో ఉంటుంది అరౌండ్. సో అది ఓవరాల్గా ఈ అగారో వ్యాక్యూమ్ క్లీనర్ వెట్ అండ్ డ్రైది ఎక్స్పీరియన్స్. సో కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మీకు టచ్లో ఉంటా కాబట్టి చెప్తూ ఉంటా హ్యాబిట్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కూడా మీకు లింక్ పెడతాను. అలాగే మీకు ఈ ప్రోడక్ట్ కాకుండా ఇంకేదైనా మంచి ప్రోడక్ట్ మీకు తెలిసి ఉంటే నాకు అది కూడా కామెంట్లో చెప్పండి, అది కూడా తీసుకుని వచ్చి రివ్యూ చేద్దాము. సో మనకు పోయేదేం లేదు, మనకు మంచి బెస్ట్ ఇన్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి. అండ్ ఇది అగోరో స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. అగోరో మీరు చూస్తూ ఉంటే దయచేసి స్పాన్సర్ చేయండి వీడియోకి. సో నెక్స్ట్ నుంచి ఇంకేదైనా మంచి ప్రోడక్ట్స్ వచ్చి చెప్పండి. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా కూడా చూపించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.